ములుగు జిల్లా ములుగు మండలం ఇంచెర్ల గ్రామంలో ఉపాధి హామీ పథకం 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భారత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ రవీందర్ రెడ్డి, డిఆర్డీఓ శ్రీనివాస్, పిఆర్ఈ అజయ్ కుమార్, డిఈ లింగారెడ్డి, ఎంపీడీఓ, ఎంపీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా వివిధ హోదాలలో ఉన్నటువంటి స్థలం ఉంటే సోలార్ కూడా ఇస్తున్నాం. మీరు సోలార్ కరెంట్ తయారు చేసి మన ఊర్లలో పెట్టచ్చు, బయటకు కూడా అమ్ముకోవచ్చు. అది కూడా ఇస్తున్నాం. గోదాములు ఇస్తున్నాం. 30 లక్షలతోటి గోదాములు కూడా పెట్టుకొని ఇప్పుడు మన ఊర్లలో గోదాములు లేక ఇబ్బంది అవుతా ఉంటుంది. అది కూడా మహిళా సంఘాలకే నిర్వహణ చేసుకునే బాధ్యత ఇస్తున్నాం. ఇంకొక నెల 2 నెలల్లో పెద్ద ఇందిర మహిళా శక్తి భవనం కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కూడా మీకు చాలా సార్లు నాకు వచ్చినప్పుడు బిల్డింగ్ లేదు, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి 2 వివో గ్రూపులకు ఇక్కడ భవనం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మరి ఇప్పుడు లీలా గార్డెన్ లో కూడా మహిళలందరికీ లోన్ బీమా కూడా పెట్టినాం. లోన్ బీమా ఎవరైనా ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ఇద్దరు చనిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మన సభ్యురాళ్ళు వాళ్ళు తీసుకున్న అప్పును దాంట్లో 2 లక్షలు మాఫీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన సభ్యురాలు కాబట్టి ఆమె లోన్ తీసుకొని చనిపోయి ఉంటే బాధలో ఉన్న కుటుంబం మీద ఒత్తిడి జరగద్దని మరి మా లోను మాఫీ చేస్తా ఉన్నాం. అట్లా ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే మన మహిళా సంఘం సభ్యురాలు అయితే ఆమెకు 10 లక్షలు ఇస్తా ఉన్నాం. అట్లనే మన మహిళా సంఘం సభ్యురాలై ఉంటే ఒకవేళ ఆమెకు ఇల్లు లేకుండా ఉండి ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవడానికి ఎదురప్పుగా బయట 1 లక్ష రూపాయలు దొరకాలంటే కష్టం, ఎవరు ఇయ్యరు, చక్రవడ్డీలు కట్టాల్సి వస్తుంది. అందుకనే మరి 1 లక్ష రూపాయలు ఎదురు. ఇలా అనేక మంచి కార్యక్రమాలను మనం చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ మల్లక్క ఇవాళ దేశంలోనే నెంబర్ 1 ఆదర్శంగా అయింది. మన మల్లక్కే కదా, చేపల మల్లక్క. ఆమెకు రేపు హైదరాబాద్ లో సన్మానం కూడా చేస్తా ఉన్నాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం హైదరాబాద్ లో ఉంది. మరి అక్కడికి కూడా రమ్మని చెప్తా ఉన్నాం. మీ అందరికి కూడా ఇక్కడ మహిళా సోదరిమణులు మీకు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఊరికి ఇటు రామప్ప పోయేటోళ్ళు ఉంటారు చాలా మంది, అటు మేడారం, అటు హైవే, నేషనల్ హైవే కూడా ఉంది. మొన్న మేడారం సందర్భంగా 565 మందికి తిరుపతమ్మ మీరు కూడా పెట్టుకున్నారా? మరి షాప్స్ పెట్టుకోవడం జరిగింది. వాళ్లకు 6 కోట్ల అప్పు ఇప్పించి మనము షాప్ పెట్టిస్తే దాదాపుగా 10 రోజులు 15 రోజుల లోపే, ఎక్కువ కూడా కాదు. మరి 6 కోట్లకు మనకు వచ్చిన లాభం 3,33 లక్షలు. అంటే సగం లాభం పొందిరు. అది 10-15 రోజులలోనే. అంటే 100 రూపాయలు పెడితే 40 రూపాయలు లాభం వచ్చింది. అలా మరి మల్లక్క కూడా బొంగు చికెన్ పెట్టింది. ఇంకొక ఏం షాప్ పెట్టిన టీ స్టాల్ నువ్వు అక్క టీ స్టాల్ పెట్టింది. అట్లా మనం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనము మొబైల్లలో ఎట్లయితే ఇప్పుడు అక్క అంతకుముందు చేపలు అమ్మేటప్పుడు నెత్తి మీదనో సైకిల్ మీదనో ఏదో ఎట్లా ఎక్కువ ఎట్లా నెత్తి మీద తిరిగే వాడవాడ తిరిగి అమ్ముకునేది. ఆమె బాధను చూసి మహిళా సంఘాలలో సభ్యురాలుగా ఉన్నదని నాకైతే అంటే ఇట్లా ఏదో నాకు దగ్గర నీకు దగ్గర నాకు అట్లా పరిచయం కూడా లేదు. సెలెక్ట్ అయిన తర్వాత ఆమెకు కొంత 6 లక్షల వరకు మాఫీ, 4 లక్షలు కట్టుడు. ఇప్పుడు రోజు మినిమంగా 8 నుంచి 10,000. మరి ఆమెకు బయట కూడా ట్రైనింగ్ ఇప్పించడం, పచ్చళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, ఫ్రై ఎట్లా చేయాలని అవన్నీ అద్భుతంగా నేర్చుకున్నది. కాబట్టి ఇవాళ మంచి బిజినెస్ ఉమెన్ గా తయారైంది. ఇంటింటి తిరిగే అక్క కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్స్ తీసుకొచ్చుకొని అక్కడికి చేపలకు పంపిస్తా, అంటే పచ్చళ్ళు పెట్టి పంపిస్తా ఉన్నారు. అలా నేర్చుకోండి. ఇప్పుడు నేను మొన్న ఒక రోజు పొద్దున ఇటు చూస్తే హైవే మీద మొత్తం హన్మకొండోళ్ళు ఎక్కడెక్కడ వచ్చి